బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారణలో వేగం పెంచారు. నిన్న రాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నవాజ్ బాషా బెంగళూరులో ఉండడం వల్ల ఆయన విచారించే అవకాశం దొరకలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నవాజ్ బాషా మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, మరో అనుచరుడు బండ్లపల్లి అక్కులప్పను సిఐడి పోలీసులు విచారించి పంపించారు. కాగా ప్రస్తుతం బాబ్జాన్ కోసం గాలింపుల చర్యలు కొనసాగుతున్నాయి. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన నేతల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మొత్తం మీద రోజుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు కాస్త భూ ఆక్రమణల కేసుగా మారిపోతుందని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిసోడియా కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారణలో వేగం పెంచారు. నిన్న రాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో సిఐడి పోలీసులు వేగం పెంచారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జిగ్గా చలపతితో పాటు మాజీ జర్నలిస్ట్ అయిన బండ్లపల్లి అక్కులప్పను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్దను కూడా పోలీసులు ఉంచిన పరిస్థితి. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలవడానికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే ఈ భూముల ఏదైతే ఫైళ్లు దగ్ధం కేసుకు సంబంధించి సిసోడియా ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తుంది. కుట్రపూరితంగానే ఇందుకు నిప్పు పెట్టారంటూ కూడా ఆయన తన నివేదికలో ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆదివారం అర్ధరాత్రి 11:20 నిప్పంటించారు, 17 నిమిషాల లోపలే అక్కడికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి 700 ఫైళ్లను పైగా సేవ్ చేయగలిగిందంటూ కూడా అందులో తెలియజెప్పారు. ముఖ్యంగా నిప్పంటించడానికి ముందు 10:30 వరకు మాజీ గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ మురళితో పాటు గౌతమ్ కూడా ఉన్నారు. గౌతమ్ ఏదైతే 8:30 సమయంలో విఆర్ఏ రమణయ్య భోజనానికి వెళ్ళినప్పటికీ గౌతమ్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అక్కడే ఉండి రాత్రి 10:30 సమయం 11:30 వరకు అతను అక్కడే ఉన్నట్లు కూడా గుర్తించగలిగారు. ఏదైతే 10 గంటల సమయంలో విఆర్ఏ నిద్రపోవడంతో మిగతా సమాచారం తనకు తెలియదని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 74,000 ఎకరాలను పైగా అసైన్డ్ 22A భూములను ఫ్రీ హోల్డ్లో ఉంచినట్లును, పెద్ద మొత్తంలో ఆ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగినట్లు, ముఖ్యంగా వీటిని రిజిస్ట్రేషన్ కూడా 4,400 ఎకరాలు పైగా ఒక మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోనే జరిగినట్లు గుర్తించగలిగాము. దీని వెనుక అసైన్ ల్యాండుల యొక్క ముఠా కూడా పనిచేసింది. పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్న రైస్ మిల్ మాధవరెడ్డి గత వారం రోజులుగా రెగ్యులర్గా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వచ్చి హరిప్రసాద్తో పాటు గౌతమ్తో పాటు సమావేశమైనట్లు కూడా అధికారులు గుర్తించగలిగారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా మాధవరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. మాధవరెడ్డి అనుచరులను ఒకరినొకరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏదైతే మిథున్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా భావించబడుతున్న బాబ్జాన్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో పాటు పెద్దిరెడ్డి పిఏగా వ్యవహరించిన అతని కోసం కూడా గాలిస్తున్నారు. అతను చాలా కీలకంగా వ్యవహరించాడని తెలుస్తున్నాడు పెద్దిరెడ్డి పిఏని. అతను కూడా పలుమార్లు మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి వీరు ముగ్గురితో సమావేశమైనట్లు కూడా
సమాచారాన్ని గుర్తించారు. కానీ ఏదైతే ప్రీ ప్లాన్డ్గానే ఈ రికార్డులో దహనం చేయాలని కనీసం ఒక 15 రోజుల ముందుగానే వీరు నిర్ణయించుకొని అందులో భాగంగానే జూన్ 10వ తేదీనే ఏదైతే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారో ఆ తర్వాత 21వ తేదీకి దహనం జరిగింది. ఈ మధ్యకాలం వరకు ఏం చేశారు, సీసీ కెమెరాలను ఎందుకు రిపేర్ చేయించలేకపోయారు అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దీనన్నిటికీ ఖచ్చితంగా కుట్రకోణమే ఉంది. ఇక్కడ జరిగిన భూదందా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా జరిగిండే అవకాశం ఉంది. అక్కడ కూడా రికార్డులు పరిశీలిస్తామంటూ కూడా నివేదికలో తెలియజెప్పారు. దీంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఈ భూ ఆక్రమణల దందా కొనసాగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీకాళహస్తి, అదేవిధంగా తిరుపతి, రేణిగుంట ఈ మండలాల యొక్క తహసీల్దారులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను కూడా ఒకసారి పరిశీలించమని సిసోడియా ఆదేశాలు జారీ చేసినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫైల్స్ దగ్ధం కేసు కాస్త భూ ఆక్రమణల దందాగా కేసుగా మారిపోయినట్లు కూడా పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడి విచారణ కొనసాగుతుంది. మరోవైపు రెవెన్యూ బృందాలు కూడా 6 రెవెన్యూ బృందాలు మొత్తం రికార్డులు సేకరించి ఎక్కడెక్కడ 21A కానీ అసైన్ ల్యాండ్ కానీ అదేవిధంగా డి పట్టా భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూములను ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఏమన్నారు. మొత్తం మీద అయితే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కూడా దృష్టి సారించారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను మదనపల్లి, అదేవిధంగా నిమ్మనపల్లి, రామసముద్రం ఈ 3 మండలాల్లో అతను కానీ అతని అనుచరులు కానీ ఎలాంటి దందాలకు పాల్పడ్డారు. దీంతోపాటు పీలేరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి వీరిద్దరిని కూడా మరోసారి ఎమ్మెల్యేలను వారి అనుచరులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. పీలేరు మాజీ ఎమ్మెల్యే యొక్క బావమరిది హరీష్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అతన్ని కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరింత మందిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుచరుల అందరి పేరుతోనూ బినామీ పేర్లతో ఆస్తులు రాయించారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. 22A పథకం కింద బయట జిల్లాల వ్యక్తులు ఈ జిల్లాలో వచ్చి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సిఐడి పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు అయితే మాధవరెడ్డి ఇంట్లో కానీ జింకా చలపతి ఇంట్లో కానీ అదేవిధంగా వీరిళ్లలో దొరికిన రికార్డులను కూడా పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ పత్రాల్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద సిసోడియా ఇచ్చిన నివేదికను కీలకంగా భావించిన సిఐడి అధికారులు దాని ద్వారా కూడా తమ పరిశోధన ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. మదనపల్లి డిఎస్పీ కార్యాలయం కేంద్రంగా విచారణ జరుగుతుంది. దీంతోపాటు సిఐడి అధికారులు సుమారు 10 బృందాలు ఈ విషయం మీద పరిశోధన చేస్తూ దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పటికే సుమారు 21,000 ఫోన్ కాల్స్ను ట్రేస్ చేసినట్లు వాటిని పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. దీంతోపాటు గూగుల్ టెక్ ద్వారా ఆ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఎవరెవరు సంచరించారన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. దీంతోపాటు ఏదైతే మొత్తం మీద వారం రోజుల్లో అటు గౌతమ్తో పాటు ఆర్డీఓ మురళి అదేవిధంగా హరిప్రసాద్తో ఎవరెవరు మాట్లాడారో అన్న విషయం మీద కూడా ధృవీకరణ చేసుకున్నారు. దీంతోపాటు ఏదైతే మురళిని, హరిప్రసాద్ను మరోవైపు గౌతమ్ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకునే విధంగా సిఐడి అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఎంఎన్ఆర్ మరి అధికారుల వెర్షన్ ఈ విధంగా ఉంటే బాధితులు ఏదైతే పెద్దిరెడ్డి వర్గం ఉందో వాళ్ళు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది మరి దామోదర్? ఎంఎన్ఆర్ పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించి ఎవరు మాట్లాడడం లేదు. తమకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులతో కానీ భూ కబ్జాలతో కానీ మదనపల్లి రెవెన్యూ కార్యాలయం దగ్ధం కేసులతో కానీ తమకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో పరువు నష్టం దావా వేస్తాం, తమ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాం అంటూ మిథున్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశాడు. కావాలనే తమ ప్రతిష్టను పరువును దెబ్బతీయడానికి ఇలాంటి చర్య ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది, కుట్రపూరితంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. మరోవైపు ఏదైతే జింకా చలపతి కానీ అదేవిధంగా అక్కులప్ప కానీ మాట్లాడుతున్న దాని ప్రకారం ఏమంటే తమను విచారణకు పిలిచారు, తాము వారు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నాము, తమను నిన్న రాత్రి 9 గంటల వరకు డిఎస్పీ కార్యాలయంలో ఉంచుకొని పలు దఫాలుగా ప్రశ్నించారు. అయితే తాము ఉన్న నిజాలను చెప్పాము, తమ వద్ద ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదు, కేవలం తాము ముఖ్య రాజకీయాల్లో అనుబంధంగా ఆయన వెంట కొనసాగామని కూడా చెప్తున్నారు. అయితే సిఐడి అధికారులు చెప్తున్న సిఐడి అధికారులు యొక్క ప్రశ్నించిన తీరు కానీ వారు ప్రశ్నలు సమాధానాలు రాబట్టిన తీరు కూడా విభిన్నంగా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏ డీకేటీ భూములకు సంబంధించి మీరు ఇందులో రిజిస్టర్ చేయించారు, మీరు తీసుకున్నారు అన్న విషయంలో కూడా వారు మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే బసినికొండ ప్రాంతంలో కానీ CTM 2 ప్రాంతంలో కానీ అక్రమాలకు అదేవిధంగా రిజిస్టర్ అయిన భూముల వివరాలను
వీరి ముందు ఉంచడంతో వీరు కూడా సమాధానం చెప్పడంలో కొంత తడబడినట్లు కూడా సిఐడి అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే విచారణ పూర్తి పారదర్శకంగా కొనసాగుతుంది. ఎక్కడ మేము ముందుకెళ్ళలేదు. మా దగ్గర ఉన్న ఆధారాలు, భూబాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే తాము దర్యాప్తు కొనసాగిస్తున్నాం, విచారణ చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమన్నారు. మొత్తం మీద అయితే భూబాధితుల సంఖ్య ఏదైతే మొదటి 2 రోజుల్లోనే 800 మందికి పైగా బాధితులు తమ ఫిర్యాదులను సిసోడియా ముందు ఉంచారు. ఇందులో 800కు పైగా ఏదైతే ఇచ్చిన దానిలో ఎక్కువ మెజార్టీ ఫిర్యాదులు కేవలం రాజకీయ సంబంధ కారణంగానే తమ పైన ఒత్తిడి తెచ్చి తమ భూములను బలవంతంగా లాక్కున్నారు అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు కాదు ఈ దందా ప్రారంభమైంది, 2008 సమయంలోనే ప్రారంభమైంది. అప్పట్లోనే తమ భూములను బలవంతంగా రాయించుకున్నారు. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ ఏదైతే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగలేదంటూ దేవేంద్ర అనే నిందితుడు కూడా చెప్పాడు, ఏదైతే బాధితుడు కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ భూ బాధితులు అంటే ఏదైతే వారసత్వంగా వచ్చిన బాధులు కానీ ఏదైతే ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న కానీ మిలిటరీలో పనిచేస్తూ మిలిటరీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా వీరు యథేచ్ఛగా లాక్కున్న పరిస్థితి. వీరితో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ దందాలో పాల్పంచుకున్నారు. వారిలో ఒక 5 మందిని కూడా విచారించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు ఉన్నారు, న్యాయవాదులు కూడా ఈ దందాలో పాల్పంచుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సుమారు చాలామంది వైసీపీలో కీలక నేతలుగా ఉండి అప్పట్లో దందాలకు పాల్పడిన నేతలు ప్రస్తుతానికి అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. వారి సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.